ఆహాభక్తి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఈవేళ మనం తెలుసుకోబోయేది అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం. అనురాధ నక్షత్రం అనగానే చాలా స్వచ్ఛమైన, చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మనుషులని చెప్పొచ్చు. చాలా మంచి హార్ట్ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ ప్రేమ చాలా స్వచ్ఛమైందని చెప్పొచ్చు. కానీ అంత స్వచ్ఛమైన ప్రేమ కోసం చాలా ఇబ్బంది పడి అలాంటి ఏముంటుందని ఆ స్వచ్ఛమైన ప్రేమ దొరక్క ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే అనురాధకి సింపుల్గా టిప్ ఆఫ్ ఆస్ట్రాలజీ చెప్పాలంటే అసలు అనురాధ నక్షత్రాన్ని గుర్తురాగానే లవ్ స్టోరీలో ఒక 2-3 ఫెయిల్ అయ్యి ఉంటాయి, విదేశాల్లో సెటిల్ అయ్యి ఉంటారు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పూర్తిగా పోగొట్టుకుని ఉంటారు, లేదంటే ఐపీఎల్ కానీ బెట్టింగ్లు కానీ ఇలాంటి ఏదైనా ఈజీ మనీ ద్వారా డబ్బు సంపాదిద్దాం అనుకుని ఆన్లైన్లో నమ్మి డబ్బులు పోగొట్టుకోవడంలో ముందున్న నక్షత్రం ఏదైనా ఉన్నదంటే అనురాధ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఇది ఒక అలాగే ఫారెన్ ల్యాండ్స్లో వీళ్ళు బాగా సెటిల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే దాంతోపాటు ఫారెన్ ల్యాండ్ అనే కాదు, వీళ్ళకి అసలు ధనాదాయాలు రావాలి. చాలా అసలు అనురాధ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని, స్పీడ్గా సంపాదించాలని, ఒక హోదాలో ఒక రేంజ్ అని మాట్లాడతాం కదా, రేంజ్లో సెట్ అవ్వాలనే మాట ఈ అనురాధ బాధ. అమాయకంగా చాలా ఎంత తెలివితేటలున్నా కల్మషం లేని చాలా మంచి హృదయంతో ఉండడం, ప్రతి అందరి మీద కూడా అందరిని గౌరవించడం, ఈ గురువుల్ని ఎక్కువ నమ్మడం. ఒక్కొక్కసారి ఈ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేటికి ఏమవుతుందంటే ఈ వేదిక ఆస్ట్రాలజీని వదిలేసి తాంత్రికత్వాలని, వశీకరణల్ని నమ్మేసి ఏదో రకంగా సాధించేద్దామనో, లేకపోతే ప్రేమించబడదామనో, ఎవరితోటో అబ్బాయి అమ్మాయి ఎవరో ఒకరు ప్రేమించబడదామని అలాంటి వ్యామోహంలో పడడం కానీ, లేకపోతే చెడు నిర్ణయాలు తాంత్రికులని అలాంటి ఏదైనా చేయించేది సంథింగ్ ఇలాంటి చాలా మంది పిల్లలు అట్లా ఉంటారు అనురాధ నక్షత్రంలో. సో అలాంటి లవ్ స్టోరీస్ ఏదైనా ఉంటే అలాంటి పనులు చేయకండి. ఆస్ట్రాలజీ అనేది కేవలం టార్చ్ బేరర్ లాంటిది మాత్రమే, అలాంటివన్నీ పనిచేయవు. అలాగే కొంతమంది వయసులో ఉన్న వాళ్ళు కూడా ఈ చరనిధులు, స్థిర నిధులు అని చెప్పి చాలామంది డబ్బులు పోగొట్టిన వాళ్ళు అనురాధ నక్షత్రంలో ఉంటారు. అలాగా బెట్టింగ్లు కానీ, రమ్మీలని కానీ, ప్యాకెట్లు కానీ ఇలాంటి చాలా వ్యసనాలతో కూడుకుని చెప్పను. కానీ డబ్బు ఈజీగా వస్తుందని దాని మీదకి వెళ్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు కాసినోస్ అని చెప్తాను. ఓకే, సో అలాంటి కొన్ని ఉంటాయి వీళ్ళకి. సో దాంట్లోంచి వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. సో మనీ పరంగా ఇదైతే, ఫ్యామిలీ పరంగా కూడా వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ. ఎప్పుడు బాంధవ్యాలని గుర్తుపెట్టుకుని ఎప్పుడు వాళ్ళ నుంచి, బట్ బంధాలకి బాంధవ్యాలకి ఇచ్చే టైం ఉండదు. ఇప్పుడు దూర ప్రాంతంలో బతికేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనుషులకి విలువిస్తారు ఫస్ట్ వీళ్ళు. బట్ చాలామంది వీళ్ళు ఇచ్చిన విలువ నిలబెట్టుకోవడం కూడా కష్టమే. ఆ విలువనే చాలామంది అతి తక్కువగా నిలబెట్టుకుంటారు. విలువ చాలామందికి ఇస్తారు, వీళ్ళు గౌరవిస్తారు, ప్రేమనిస్తారు. అలాంటి ప్రేమని నిలబెట్టుకోవడం కష్టమే, విలువని నిలబెట్టుకోవడం కష్టమే. సో ఎదుటి వాళ్ళని చూజ్ చేసుకోవడం, రాంగ్ చూజింగ్ చేసుకోవడం వీళ్ళ యొక్క ఇది. సో వ్యాపారాల్లో కూడా ఇలా నమ్మి మోసపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలని, దందాలని మొదలు పెడతారు ఈ వృశ్చిక రాశికి సంబంధించి. ఆ వృశ్చిక రాశిలో అక్కడ కూడా ఇలాంటి దందాల్లో కూడా నష్టపోవడం కానీ, చాలా లేటుగా జరగడం కానీ. ఎందుకంటే చూడండి, వృశ్చిక రాశిలో ఇది కుజుడి యొక్క ఇల్లు అనుకుందండి. అష్టమ భావం ఆయన రాశి, అష్టమ స్థానం, అష్టమ రాశి. కుజుడి ఇంట్లో చంద్రుడు నీచబడే నక్షత్రం ఇది. చంద్రుడు నీచబడే నక్షత్రం అనురాధ. ఈ అనురాధ నక్షత్ర అధిపతి శని. చంద్రుడు, శని, కుజుడు. అందరి మీద విపరీతమైన కోపం వస్తుంది, ఏం అనలేరు. ఆ చంద్రుడికున్న ఇద్దరి వల్ల, శనికున్న ఇంటర్నల్ ఫియర్ వల్ల ఏదైనా సాధించేద్దామని విపరీతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక చిరాకులో, ఏదో ఒక హెడ్ఏక్లో వెళ్ళి తలదూర్చి బాధపడో బయటకు రావడానికి ఆలోచించారు తప్పించి ప్రశాంతంగా అయితే ఉండరు. ఏదో ఇందులో వీడియోస్లో ప్రశాంతంగా ఉన్న చెరువులో రాళ్ళు వేస్తారని, అలాగే వీళ్ళు ఏంటంటే వీళ్ళ చెరువులు వీళ్ళే రాళ్ళు వేసుకుంటూ కూర్చుంటారు, ప్రశాంతంగా ఉండరు. ఎప్పుడొకప్పుడు ఎక్కడో దగ్గర అలా ఒక్కొక్క రాయి అనమాట. అందులో డబ్బులు పెట్టడం, ఇందులో డబ్బులు పెట్టడం, ఇందులో డబ్బులు పెట్టడం, అందులో డబ్బులు పెట్టడం, ఇలా ఉంటుంది. సో ఎక్కడో దగ్గర ఇబ్బంది పడుతుంటారు. డివోర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కన్ఫ్యూజ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల డివోర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంచేత సో ఈ వీడియో ప్రత్యేకించి ఎవరైనా చూసేటప్పుడు ఏంటంటే కొంచెం ఈ డివోర్స్ కానీ, మ్యారేజ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఈ కింద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పంపించండి. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతుంటారు ఈ అనురాధ నక్షత్రానికి సంబంధించి. అలా స్టాక్ మార్కెట్ కానీ ఫైనాన్షియల్ లాస్ ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్గా మీకు మంచి
లాభాలు ఏ రకంగా తేవచ్చు, ఏ నక్షత్రాల మీద స్టాక్ మార్కెట్ చేయాలి, అలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇదొక ఈ కన్సల్టేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అసలు వెల్త్, అనురాధ నక్షత్రానికి వెల్త్ చాలా ఇమెన్స్ వెల్త్ ఉన్నది, కానీ వెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా క్రిటికల్ పాయింట్. సో ఆ క్రిటికల్ పాయింట్స్ అనేది మీ అంతర్గత చక్రంలో, ఎస్పెషల్గా దశాంశ చక్రంలో, అలాగే మీ యొక్క అంశ నవాంశ చక్రాల్లో, ఇలాంటి D2 చార్ట్స్లో, ఇలాంటి వాటిల్లో మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం చెక్ చేసి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో స్టాక్ మార్కెట్కి అయితే ఇక వివాహానికి సంబంధించి ఆల్రెడీ చాలామంది వివాహం చేసుకున్న, యాక్చువల్గా వివాహం తర్వాత యాక్చువల్గా నేను ఇందాక అదే వీళ్ళకి లైఫ్ ఎలా ఉండదంటే రేవతి నక్షత్ర, చిత్తా నక్షత్ర, ఈ రెండింటికి పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత 2 లైఫ్స్ ఉంటాయి. అదే ఈ నక్షత్రానికి వచ్చేటప్పటికి, అంటే అనురాధ నక్షత్రానికి వచ్చేటప్పటికి పిల్లలు పుట్టాక పుట్టక ముందు ఇలా 2 లైఫ్స్ ఉంటాయి. పిల్లలు పుట్టి వాళ్ళు ఎదుగుతున్న కొద్ది, అంటే ఇంచుమించుగా పునర్వసు కాంబినేషన్ ఉంటుంది. సో పునర్వసు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏమన్నా పిల్లలు పుట్టిన తర్వాత ఈ రకంగా వీళ్ళు ఎదగడానికి ఛాన్సెస్ ఉంటాయి, పిల్లలు స్థిరపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో పిల్లల విషయంలో ఈ కైండ్ ఆఫ్, అంటే ఆ కైండ్ ఆఫ్ జర్నీ ఎట్లా ఉంటుందంటే, పిల్లలు ఎదిగి కొద్ది ఆటోమేటిక్గా లైఫ్లో వీళ్ళకి చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే జీవితం లవ్తో మొదలయ్యి ఒక 2-3 బ్రేకప్లు అయ్యి పెళ్ళి అనేది ఒకటి జరిగి అక్కడ నుంచి మళ్ళీ ఈ పిల్లలు అనే కాన్సెప్ట్ వచ్చి అక్కడ పిల్లలు పుట్టి ఎదిగిన తర్వాత స్లోగా అది రన్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది వీళ్ళకి. ఆ నేచర్లో సో ఇలా ఉంటుంది. ఈ కంప్లీట్ ఈ లైఫ్ సైకిల్ అనురాధ సింపుల్గా చెప్పాలంటే ఎమోషనల్ సైన్, ఎమోషనల్ బాండ్ ఉండి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇచ్చి, అంటే చాలా మటుకంటే పనికిమాలేదు వాళ్ళకి ఇస్తారు వీళ్ళు లవ్. అది ప్రాబ్లం. వీళ్ళు విలువైందంటే చెప్తాం కదా, మనిషికి విలువని ఇస్తారు, ఆ విలువ తీసుకోలేరు. ఇంకోటి ఏంటంటే మనిషికి వాల్యూ ఇస్తారు, ఆ వాల్యూ వీళ్ళు పొందలేరు. అలాగే మనుషులను ప్రేమిస్తారు, తిరిగి ప్రేమించబడలేరు వీళ్ళు. అలాగే వీళ్ళు చాలామందికి సాయం చేస్తారు, తిరిగి సాయం పొందలేరు. వీళ్ళకి రిటర్న్స్ తక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ. అదే ఇందాక అన్నాను కదా, వీడి చెరువులు వీళ్ళే రాళ్ళేసుకుంటారు, కుదురుగా ఉండరు ఎప్పుడు. దట్ ఈస్ వాట్ మూన్, సాటర్న్ అండ్ మార్స్ కంజంక్షన్. కుజుడు, చంద్రుడు అంటే ట్రావెలింగ్, మనస్కర్కత్వం సంబంధించి. శని ఈజ్ డిలే అండ్ పనిష్మెంట్ ప్లానెట్, మార్స్ ఈజ్ అగ్రెసివ్. ఈ 3 ఎట్లా ఉంటుందంటే చేతులు గొరగొరలాడుతుంటాయి. ఫస్ట్ ఈ చేతులు గొరగొరలాడడం, కార్లు పరిగెట్టడం, ఈ కాళ్ళు కుదురుగా ఉండవు. ఎందులో రాయేసి మళ్ళీ అక్కడ టెన్షన్ పడడం, అది డబ్బులు వస్తాయారా, ఆడిబట్టుకెళ్ళి అసలు ఇవ్వడం ఎందుకు, ఆడడం ఎందుకు. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్లో అనురాధ ఉంటుంది. ప్రేమించడం ఎందుకు, కింద మీద పడడం ఎందుకు, డబ్బులు పెట్టడం ఎందుకు, నష్టపోయిన అనుకోవడం ఎందుకు, అసలు డబ్బులు ఎక్కువ ఎందుకు కావాలనుకోవడం చెప్పండి. సో అనురాధ నక్షత్రానికి అంతా కూడా ఈ కోడ్స్ ఉంటాయి. ఎవరైనా నచ్చినట్టయితే కనుక ఈ కింద నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి కన్సల్టేషన్ కనుక తీసుకుంటే సో డెఫినెట్గా అసలు ఈ కైండ్ ఆఫ్ లవ్ ప్రాబ్లమ్స్కి, మనీ అండ్ వెల్త్ రిలేటెడ్కి ఏ రకంగా బయటపడాలా, మీరు అనుకున్న ఇమ్మెన్స్ వెల్త్ ఇందులోంచి వస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ టిప్ ఆఫ్ ఆస్ట్రాలజీ, అనురాధులు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా టూరిజం డిపార్ట్మెంట్స్లో కానీ, ఎస్పెషల్గా టూరిజం రిలేటెడ్ కానీ, ఫారెన్లో ఎక్కువగా సెటిల్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫారెన్ ల్యాండ్స్లో సెటిల్మెంట్స్ చాలా బాగుంటాయి మీకు. సో ఫారెన్ ల్యాండ్స్లోనే పిల్లలకండి వాళ్ళు ఎదిగి కొలిది కూడా మీ లైఫ్ మారుతుంది. సో మీకు అక్కడక్కడ చెప్తున్నాను కదా, మీ చెరువులో మీరే రాళ్ళు వేసుకోవడం వల్ల జీవితం వెనక్కి సరేది, కానీ మీకు జీవితం ఎంతసేపు కూడా దడమంటుంటుంది. అంటే బాయిలింగ్ వాటర్ లాగా నిలకడగా ఉండదు. ఏదో నీళ్లు మరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అలాగా దడమంటుంటుంది. సో అంచేత ఆ కైండ్ ఆఫ్ ఆ సెన్సిటివ్నెస్ని మీరు మళ్ళీ తిరిగి కాన్ఫిడెంట్ లెవెల్లో ఉండాలంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దానికి రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మీ మైండ్ అనేది నిలకడగా ఉంటుంది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కన్సల్టేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. ఈ ఆహా భక్తి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరూ కూడా మరొకసారి నమస్కారం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్తే నేను అలాంటి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. సో మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.